ఓం నమో భగవతే శ్రీరమణాయ. రమణాశ్రమ లేఖలు లేఖ 39. ఉమ. తేదీ 26/2/1946. నేను ఈ లేఖారచన ఆరంభించక పూర్వం ఒకనాటి ఉదయాన భక్తుడొకడు శ్రీవారి పురాణ గాథలను గురించి మాట్లాడుతూ పార్వతికి ఉమ అన్న పేరు ఏ కారణం వల్ల వచ్చిందో అన్నాడు. భగవాన్ నా వంక చూసి, తెలుగులో అరుణాచల పురాణం ఉంది కదూ అన్నారు. లైబ్రరీలో ఉంది, తెస్తున్నా అన్నాను. అన్నారు భగవాన్. వెంటనే వెళ్ళి లైబ్రరీలో ఉన్న పుస్తకం తెచ్చి శ్రీవారికి ఇచ్చాను. భగవాన్ తెరిచి చూస్తూ, ఇదిగో ఆ కథ ఇక్కడ ఉంది. దక్షాద్వారంలో దక్షుని తనయ శివుని అర్ధాంగి అయిన సతీదేవి తండ్రిచే అవమానితయై ఆ శరీరం విడిచి హిమవంతునికి మేనకకు జన్మించి శంకరుణ్ణే పతిగా కోరి తపస్సు చేస్తానని బయలుదేరితే మేనక వద్దని వారించేటప్పుడు వద్దు మానుము అనడం వల్ల ఉమ అను పేరు వచ్చిందట. ఇదిగో అని ఆ అడిగిన వారికి చదివి చెప్పి పుస్తకం నాకు ఇచ్చారు. నేను అది తిప్పి తిప్పి చూస్తుంటే తమలో తామే నవ్వుకుంటున్నారు భగవాన్. ఎందుకో అర్థం కాలేదు. కొంచెం నిదానించి భగవానే ఇలా సెలవిచ్చారు. ఇదిగో దాని పక్కనే ఇంకొక విషయం ఉంది. మేనక ఎంత చెప్పినా వినక పార్వతి బయలుదేరిందట. ఇక లాభం లేదని తండ్రి హిమవంతుడు ఆమెను వెంట పెట్టుకొని పోయి తపోవనంలో దక్షిణామూర్తిగా ఉన్న శివుని వద్దకు వెళ్ళి నా బాలిక తపస్సు చేసుకుంటుందట, తమ అండన ఉండనీయండని ప్రార్థించాడు. శివుడు పార్వతిని చూసి, ఈ చిరుత వయస్సులో తపస్సెందుకు, తండ్రితో ఇంటికి వెళ్ళరాదా అన్నాడు. వెళ్ళనంది పార్వతి. పరమేశ్వరుడు ఒక యుక్తితో, నేను ప్రకృతిని జయించి తపోనిష్టలో ఉన్నాను, నీవు ఇక్కడ ఉంటే ప్రకృతి దోషాలు సంక్రమిస్తవి, కాబట్టి నీవు వెళ్ళు అన్నాడట. పార్వతి సమయజ్ఞ కదా ప్రభో, తాము ప్రకృతిని జయించానంటున్నారే, ప్రకృతి లేకుంటే తపస్సెలా చేస్తున్నారు? ఇప్పుడు మాట్లాడారే, ప్రకృతి సంబంధం లేకుంటే ఎలా మాట్లాడగలరు, ఎలా నడవగలరు? మీకు తెలియకుండానే ప్రకృతి మీ హృదయాన్ని ఆక్రమించుకొని ఉన్నది. వృధా వాగ్వాదం ఎందుకు కానీ, ప్రకృతిని అతిక్రమించి ఉన్నట్లయితే నేను ఉన్నందువల్ల భయమేమిటి అన్నదట పార్వతి. శంకరుడు అది విని మందహాసముతో మధురవచని ఉండు అని చెప్పి హిమవంతుని ఇంటికి పంపాడట. ఈ కథ పుస్తకంలో ఇంకా విపులంగా ఉంది. అలాగా, దాక్షాయని కథ భాగవతంలో ఉన్నది కానీ ఈ సంభాషణ లేదు, చాలా చిత్రంగా ఉందే అన్నాను నేను. భగవాన్ నవ్వుతూ, అవునవును, ఇంకొకటి కూడా దేనిలోనో చదివాను. కామదహనమైన తర్వాత పరమేశ్వరుడు బ్రాహ్మణ వేషంలో వచ్చి పార్వతిని వరించడం, ఆ పైన పార్వతీ పరిణయం అన్నీ అయిన తర్వాత తన అల్లుడు ఏ జాతివాడో ఏమోనని హిమవంతుడికి కించగా ఉండేదట. ఏం చేస్తాడు? ఎవరిని అడిగినా ఏమో అనేవారే కానీ ఎరుగుదమనేవారు లేకపోయారు. పలకకుండా ఊరుకున్నాడు. తర్వాత పార్వతి వినోదంగా పరమేశ్వరుని కళ్ళు మూయడం, లోకం అల్లకల్లోలమైతే పరమేశ్వరుడు పాలనేత్రం తెరిచి రక్షించడం జరిగాక తన తప్పెరిగి దేవి తపస్సుకై బయలుదేరి అక్కడక్కడ నిలిచి తపస్సు చేస్తూ కడపడ ఇక్కడికి వచ్చి తపస్సుతో అరుణగిరీశుని మెప్పించి అర్ధ శరీరం పొందింది కదా. ఆ సమాచారం హిమవంతునికి తెలిసి, సరి అయితే అల్లుడు అన్యజాతివాడు కాడు, మన జాతివాడేనని ఆనందించాడట. తాను కొండే, ఇది కొండే కదా, అదొక తమాషా అన్నారు భగవాన్. ఇక ఉంటాను, సెలవు. నీ సోదరి.